ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం పెద్ద యుద్ధంగా మారబోతోందా? ఒక ప్రపంచ యుద్ధం స్థాయిలో జరగబోతోందా? దీనిలో క్యాజువాలిటీస్ అంటే అమాయకుల మరణాలు పెరగబోతున్నాయా? అంటే అవుననే చెప్పే సందర్భం వచ్చిందనమాట. అసలు ఏం జరుగుతుంది? నెతన్యాహు టెహ్రాన్లో ఎవరైనా ఉంటే అందరూ ఖాళీ చేయమని చెప్పేశారు. డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికన్ సిటిజన్స్ ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయమని చెప్పేశారు. ఇండియా కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఎవరైనా టెహ్రాన్లో ఉంటే మన వాళ్ళు అక్కడ వాళ్ళని ఇమీడియట్గా వచ్చేయమని చెప్పి. ప్రపంచ దేశాలు ఒక సిగ్నల్ ఇస్తున్నాయి. ఒక యుద్ధం, ఒక మహాయుద్ధం జరగబోతుందని చెప్పి ఒక సిగ్నల్ తెలుస్తోంది. దీనికి మనం ఇంకొక సిమ్టమ్ చూసుకుంటే కనుక G7 సమ్మిట్ చాలా ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ అన్నమాట. కెనడాలో జరుగుతుంది. దాన్ని పక్కన పెట్టి హుటాహుట్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో సిచ్యువేషన్ రూమ్లోకి ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ రమ్మని చెప్పి కబురు చేశారు. జనరల్గా అమెరికన్ ప్రెసిడెంట్ సిచ్యువేషన్ రూమ్లోకి వెళ్ళారు అంటే దానిలో చాలా పెద్ద అంతరార్థం ఉంటుందన్నమాట. ఇంతకుముందు బారక్ హుసేన్ ఒబామా బిన్ లాడెన్ చంపేటప్పుడు కూడా సిచ్యువేషన్ రూమ్లో కూర్చుని అందరినీ గమనించారు. అంటే ఇరాన్ పైన దాడి జరగబోతోందా? 2 నెలల క్రితమే ఆల్రెడీ డీగో గార్షియా ఏదైతే ఉందో మారిషస్ దగ్గర, ఆ డీగో గార్షియా ఆ దీవుల దగ్గరికి అక్కడన్న అమెరికన్ మిలిటరీ బేస్ దగ్గరికి B-2 జెట్స్, బాంబర్ జెట్స్ ని తెచ్చిపెట్టేశారు. 6 జెట్స్ అక్కడ ఉన్నాయండి, B-2 బాంబర్ జెట్స్. అంటే ఓ పక్క ఇరాన్తో చర్చలు జరుపుతూనే ఇంకో పక్క ఇరాన్ మాట వినకపోతే అమెరికా ఏం చేయాలో కూడా నిర్ణయం చేసుకుంది. ఇంకో పక్క టెహ్రాన్ మొత్తం భయంతో వణికిపోతుంది. ప్రజలందరూ పరుగులు పెడుతున్నారు. నెతన్యాహు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము కంప్లీట్గా ఇప్పుడు టెహ్రాన్ ఎయిర్ స్పేస్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చేసాం. అంతేకాదు ఇరాన్లోని నతాంజ్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఫెసిలిటీ, అదేవిధంగా ఫోర్దో ఫెసిలిటీ, ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసేస్తాం. ఇక్కడ మాకు 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మరియు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇన్స్టలేషన్స్, వీటన్నిటిని మేము నాశనం చేద్దామని ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఇజ్రాయెలీ మిలిటరీ దాదాపు 120 సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ లాంచెస్ ఇరాన్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము తిరిగి కొట్టేసామని చెప్పి కూడా ఇజ్రాయెల్ మిలిటరీ అనౌన్స్ చేస్తుంది అనమాట. అంటే ఇరాన్ నుంచి వచ్చే మిసైల్ థ్రెట్స్, న్యూక్లియర్ థ్రెట్స్ అని కూడా నిర్వీర్యం చేసేస్తాము. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు టెహ్రాన్ స్కైస్ ని అంటే టెహ్రాన్ ఎయిర్ స్పేస్ ని కంట్రోల్ చేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారనమాట. దాంతోపాటు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు ఒక మాట అన్నారు. ఇరాన్ పైన మేము ఏదైతే దాడులు చేస్తున్నామో ఆ ఓన్లీ టార్గెటెడ్ దాడులు, వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ కానీ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అవే, కానీ ఇరాన్ మాత్రం మా సివిలియన్స్ మీద దాడి చేస్తుందని చెప్పి నెతన్యాహు చెప్పారు. యుద్ధం ఆపేదే లేదంటూ ఇద్దరు పట్టు కూర్చున్నారని అర్థమవుతుంది. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా దాదాపు యుద్ధంలోకి దిగినట్టే కనిపిస్తుంది అనమాట. ఈ పరిస్థితిలో మిడిల్ ఈస్ట్ లో కొత్త యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ డైరెక్ట్ ఫైట్ అనేది చాలా భీకరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరి దగ్గర చాలా స్ట్రాంగ్ వెపన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర అమెరికన్ వెపన్స్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర రష్యన్ వెపన్స్ ఉన్నాయి. ఈ ఇద్దరు ఒకరికొకరు ఎవరు తగ్గట్లేదు అనమాట. ఈ పరిస్థితిలో మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు ఒక కొత్త రణరంగం మొదలైంది. వెస్ట్ ఏషియాలో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ కూడా అయ్యాయంట.